తనూజ గారి బజ్ ఇంటర్వ్యూ చూశాను. ఇట్ వాజ్ ఎ నైస్ బజ్ ఇంటర్వ్యూ. సో, అంటే లైక్ తన లోపల ఉన్న ఎమోషన్స్ గాని, లేకుంటే తను ఏవైతే క్లారిటీ ఇవ్వాలి అని అనుకుందో, సో, అవన్నీ తనూజ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇన్‌ఫాక్ట్ సో, ఆడియన్స్‌కి ఏవైతే క్లారిటీ కావాలో, సో, వాటిని కూడా శివాజీ గారు అడిగారు. సో, తను క్లారిటీ ఇచ్చారు. బిట్ ఎమోషనల్ అయ్యారు. బట్ ప్రతి ఒక్క అమ్మాయి సో, ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూ చూడాలి. ఆ బజ్ చూడాలి. ఎందుకంటే ఒక అమ్మాయి అంత మేనిఫెస్ట్ చేసుకొని ఎలా అయినా కానీ ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు, సో, దానికోసం అమ్మాయి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అవి నెవర్ గివ్ అప్. అంటే లైక్ ఒక సిట్యుయేషన్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి జరగట్లేదు అని చెప్పి ఆ అమ్మాయికి అర్థమైన తర్వాత కూడా, సో, తను లేదు నేను ఎలా అయినా గెలవాలి, నేను ఏదైనా సాధించాలి, సాధించి చూపెట్టాలి మా ఇంట్లో వాళ్ళకి అని అనుకోని ఆ అమ్మాయి చేసిన ప్రయత్నము సో, అది ఖచ్చితంగా గానీ ఎవరైనా గానీ సో, దాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. సో, శివాజీ గారు అన్నట్టు మేబీ కప్పు గెలవకపోవచ్చు గానీ, సో, ప్రేక్షకుల హృదయాలనైతే గెలిచింది. అండ్ ఈ ఇంటర్వ్యూ ప్రేక్షకుల హృదయాల్ని కదిలిచ్చిద్ది కూడా. సో, అలాంటి బజ్ అనమాట అది. సో, డెఫినెట్‌లీ దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో, బిఫోర్ దట్ తనూజ గారు ఏదైతే బీబీ జోడీకి అడిగారంట. మింగేయమని చెప్పారంట ఆవిడ. సో, అది తను చెప్పిన మాట. సో, మొహం మీదే మింగేయమన్నారంట. వాళ్ళు కామ్‌గా మింగేశారంట. ఇది మనకి తెలిసిన అప్డేట్. సో, లేటెస్ట్ అప్డేట్. ఎవరైనా చేస్తారా అంత దారుణంగా ఆ అమ్మాయిని అవమానించిన తర్వాత? అండ్ తను మాట్లాడిన మాటలు సో, సిట్యుయేషన్స్ బయట జరిగిన ఆ అమ్మాయిని బ్యాడ్ చేయటం కోసం, ఆ అమ్మాయిని నెగెటివ్ చేయటం కోసం ఒక పెద్ద నెట్‌వర్కే వర్క్ చేసింది అంటే, సో, తను దాన్ని దాటుకొని కూడా దాన్ని ఫైట్ చేసింది తను అంటే, దానికి తోడు మేనేజ్‌మెంట్ కూడా ఆ నెట్‌వర్క్‌లో ఒక భాగమైంది అంటే, అయినా ఆ అమ్మాయికి తెలిసి కూడా సో, అమ్మాయి మాట్లాడుద్ది, చెప్పుద్ది మధ్యలో ఒక మాట. సో, ఈవెన్ నాకు సార్ నన్ను రోజు ఆ మాటలు అంటున్నా కూడా నేను ఆడియన్స్‌కే వదిలేసాను అని ఒక మాట అంటది తను. సో, అలాంటి సిట్యుయేషన్ అమ్మాయి ఎదుర్కొని ఇంత దూరం వచ్చింది అంటే, ఇంత నెగటివిటీలో ఇన్‌ఫాక్ట్ ఏదైతే క్రియేట్ చేసిన ఆ నెగటివిటీలో ఆ అమ్మాయి ఎంత దూరం వచ్చిందంటే మామూలు విషయం కాదసలది. నెక్స్ట్ లెవెల్ అనమాట. సో, సీజన్‌లోనే ఫస్ట్ హౌస్‌మేట్‌గా ఎంట్రీ ఇచ్చింది. లాస్ట్ వరకు హౌస్‌లో ఆడింది, పాడింది. గెలుపుకు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్న ఏమీ కుంగిపోలేదు, తగ్గలేదు. నేను ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కప్ అనేది నాకు మ్యాటరే కాదు అని చెప్పి అందరి ముందుకు వచ్చింది. ఈ అమ్మాయి నిజంగా సో, ఆ రోజు ఏదైతే తను ఓడిపోయిందో అప్పుడు కళ్యాణ్ వాళ్ళ పక్కన కూర్చున్నప్పుడు చెప్తుంది కదా ఒక మాట. నేను లాస్ట్ వరకు వస్తాను. అక్కడ నాది ఓడిపోతాను. ఇదే నా జీవితం. ఇలాగే నా జీవితం జరుగుతూ ఉంటుందని ఏదైతే ఆ అమ్మాయి ఆ మాట అనిందో దాన్ని ఇంకొకసారి నిరూపిస్తూ ఆ అమ్మాయి జీవితం అలాగే ఉంది. పాపం అమ్మాయి ఎంత కష్టపడిందో, ఎంత చేసిందో, ఎంత ఎఫర్ట్స్ పెట్టిందో, ఎంత కాంట్రిబ్యూట్ చేసిందో షోకి. సో, అంత చేసినా కూడా అమ్మాయి అడుగు దూరంలోకొచ్చి ఆ అమ్మాయికి ఆ కప్పు దొరకలేదు అంటే, సో, ఆ అమ్మాయి జీవితంలో అలాంటివి సిట్యుయేషన్స్ ఎన్నో జరిగాయి కాబట్టి, సో, ఆ అమ్మాయి చిన్న చిన్న గేమ్స్‌కి కూడా ఏదైతే ఆ సంఘటనలు ఉంటాయో, ఆ థియరీ ఉంటదో, ఆ థియరీని అప్లై చేసింది ఆ అమ్మాయి. అది నిజమా? కాదా? అంటే ఇంకొకసారి నిజం అని ప్రూవ్ చేసింది ఆ అమ్మాయికి. అంత కష్టపడ్డా కూడా ఆ అమ్మాయికి ఆ కప్పు దొరకలేదంటే ఆలోచించండి. సో, ద లేడీ టైగర్ తనూజ, శివంగి తనూజ. సో, మన శివాజీ అన్న చెప్పిన పేరనమాట. సో, ద లేడీ టైగర్ తనూజ అంటారాయన. సో, సను శివాజీ అన్న ఆడపులిలా ఆడపులి ఎలా అనిపించింది జర్నీ అది అని అడుగుతారనమాట. తనూజ ఇట్ వాస్ ఎ గ్రేట్ జర్నీ సార్. అనుకోలేదు బట్ బేసిక్‌గా నా పర్సనాలిటీకి నాకు కష్టంగా ఉండే బట్ ఐ గేవ్ మై 100,000% సార్. సో, నిజంగా ఆ అమ్మాయి తన 1000% ఇచ్చింది. మోర్ దాన్ 1000% కూడా ఇచ్చుండొచ్చు ఆ అమ్మాయి. ఎందుకంటే ప్రతిరోజు ఆ అమ్మాయే 4 రోజులు ఈవెన్ 105 రోజులు కూడా ఆ అమ్మాయి ప్రోమో లేని, అమ్మాయి ఫేస్ లేని, ఆ అమ్మాయి ప్రెజెన్స్ లేని ప్రోమో లేదు. అసలు ఆ అమ్మాయి కనపచ్చని ఎపిసోడ్ లేదు. సో, మోర్ దాన్ 40% ఆన్ అన్ యావరేజ్‌గా సో, ఆ అమ్మాయి కాంట్రిబ్యూషన్ ఉంటది ప్రతి ఎపిసోడ్‌లో. ఆ అమ్మాయి స్క్రీన్ స్పేస్ ఉంటది ప్రతి ఎపిసోడ్‌లో. ఇంకా సాటర్‌డే, సండే వచ్చారా ఇంక తెలిసిందే గదా! హోస్ట్ వస్తాడు. వస్తూనే ఆ అమ్మాయిని తిట్టుకుంటూ వస్తాడు. ఒక పాయింట్‌లో ఎక్కడ అనిపించిందంటే అరే! అనిపించింది ఒక పాయింట్ మాత్రం. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఆ రోజు. ఆ పెద్ద విచిత్రం కూడా కాదు. సో, 'దివ్య వర్సెస్ తనూజ' గారు జరిగారు. ఆ అమ్మాయి జస్ట్ పో అనింది. దానికి ఆ హోస్ట్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో ఇప్పటికి కూడా ఆ చెవుల్లో తిరుగుతా ఉన్నాయి నాకవి. అంత లావున ఒక అమ్మాయిని టార్గెట్ చేయాలా? అంత లావున ఒక అమ్మాయిని తొక్కాలా?
అంతలా ఒక అమ్మాయిని అంతలా వేధించాలా? లిటరల్లీ ఆ అమ్మాయికి ఆ రోజు అనిపించింది, ఒరే అమ్మ, ఒక అమ్మాయిని టీఆర్పీ కోసం అంత ఘోరంగా వాడతారా ఒక సెలబ్రిటీని అని అనిపించింది అనమాట. అంటే నాగార్జున గారు, సో పుట్టస్వామి గారు, మీ అమ్మాయిని మేము జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి సో కాల్డ్ ఆ మాటలు మాట్లాడిన తర్వాత, సో ఆ అమ్మాయిని వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, దట్టు తన ప్రజెన్స్ లేదన్న ఆ మైండ్‌లో ఆ అమ్మాయి ఉంటది. సో చాలా సింపుల్ సిట్యుయేషను. ఎందుకది చాలా సింపుల్ సిట్యుయేషన్ అంటున్నా అంటే, దాని తర్వాత చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినా గానీ దాన్ని ప్రాపర్‌గా అడ్రెస్ చేయలేదు నాగ్ సార్. సో అలాంటిది వాటిలతో కంపేర్ చేసుకుంటే అది చాలా చిన్న విషయం. ఇంగా ఆ అమ్మాయిని అలా నెగెటివ్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. సో అక్కడ సమ్‌వేర్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ హర్. అది అది చాలా బాగా తప్పనిపించింది. అండ్ దట్ టూ ఇంకొకటేంటంటే, ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి కాకపోయుంటే బాగుండేదేమో అని అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి కాకపోయుంటే, సో ఆ అమ్మాయి ఈరోజు విన్నర్ అయ్యుండేదేమో. విన్నర్ అయ్యేదానికి ఎక్కువగా స్కోప్ ఉండేదేమో. సో ఆ అమ్మాయి కన్నడ అమ్మాయి అయ్యేసరికి సో ఆ అమ్మాయి విన్నర్ కాలేదేమో. అంటే లైక్ ఎంతో కొంతమంది, సో ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కదా, అమ్మాయికి ఎందుకు ఓట్లెయ్యాలి అన్న ప్రాసెస్‌లో కూడా అమ్మాయికి ఓట్లు వేయకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే చెప్తుంటే, ఆ అమ్మాయి షీ ఈజ్ ఎ తెలుగు గర్ల్, షీ బికేమ్ ఎ విన్నర్. సో ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కాబట్టి, సో ఆ అమ్మాయి ఓడిపోయిందేమో అన్న థాట్ కూడా నాలో ఉందన్నమాట. సో దాని మీద మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. నాగ్ సార్ చెయ్యి ఒక పక్క తనూజ, ఇంకొక పక్క కళ్యాణ్ పట్టుకున్నారు కదా! సో ఆ టైంలో నీ ఫీలింగ్ ఏంటమ్మా అని ఆయన అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాటలుంటాయి చూడండి. ఎన్ని సార్లైనా వినాలి అని అనిపించేలా మాట్లాడుద్ది అమ్మాయి. సో ఇప్పుడు నేను లైక్ సెకండ్ వచ్చినందుకు కూడా నాకు అంత బాధగా లేదు సార్. నాకు అలవాటు అయిపోయింది నా లైఫ్‌లో. సో ఎందుకంటే చివరి దాకా వెళ్ళి ఈవెన్ నా పేరెంట్స్ లవ్ విషయంలో కూడా అంతే సార్ నేను. ఇక్కడ గెలుస్తున్నామనే లోపు కూడా అది అయ్యి, అది ఏదో ఒకటి జరిగి, సో నేను టాస్క్ టైమ్‌లో కూడా చాలా సార్లు చెప్పి ఉంటాను సార్. అవునమ్మా నేను చెప్పాను అని అంటారు. నేను గెలిచేసాను అనే టైంలో ఓడిపోతాను అని, అది ఉంది కదా సార్, అది నాకు అలవాటే సార్ అని ఆ అమ్మాయి ఎప్పుడు తనకి ఏదైతే జరుగుతుంటుందో సేమ్ అదే జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి చెప్పుకుంటా ఉంటది. అండ్ దాంట్లో కూడా అమ్మాయి ఎంత పాజిటివ్‌గా ఉందంటే, నాకు అది అలవాటే అయిపోయింది సార్. నాకు ఎందుకో పెద్ద ఎక్కువగా బాధ అనిపించట్లేదు. ఈవెన్ దో నాకు ఎక్కడైనా ఒక బాధ ఉంది అని అంటే, అది మా నాన్నకి నేను నా గెలుపుని చూపెట్టాలి, అంటే నేను ఇది గెలిచాను అని చెప్పాలి అని అనుకున్నాను సార్. ఇంతమంది ఆడియన్స్ ప్రేమ నేను పొందాను, అది ఇదిగో ఇక్కడ దానివల్ల నేను గెలిచాను అని చెప్పాలి అనుకున్న సిట్యుయేషన్‌ని అది నేను మిస్ అయ్యాను అనే బాధ ఉంటది తప్పితే నాకు నేనేదో ఓడిపోయానన్న బాధ నాకు ఎప్పుడు లేదు సార్. ఎందుకంటే నాకు ఇది అలవాటే అని ఆ అమ్మాయి మాట్లాడుద్ది. అది చాలా బాధ అనిపిస్తది. సో తెలుగులో ఒక శివాజీ అని అంటారు. తెలుగులో ఒక సామెత ఉందమ్మా, ఎక్కడో ఒక కిటికీ మూసుకొని పోయింది అనుకుంటే పెద్ద తలుపు తెరుచుకుంటుంది. ఒక కిటికీ మూసుకుపోయింది అని నువ్వు బాధపడుతుంటావు ఆ కిటికీ వైపు నిలబడి, బట్ దూరాన ఇంకొక తలుపు తెరుచుకొని ఉంటది నీకోసం. అంత పెద్ద దారి నీకోసం ఎదురు చూస్తుంటది. నువ్వు ఆ దారిలో వెళ్ళాలి, ఆ దారిని నువ్వు గుర్తించాలి అని ఆయన చెప్తుంటాడు. బట్ ఇక్కడ కిటికీ తలుపు బలవంతంగా మూసేశారు. చాలా ఫోర్స్‌గా మూసేశారు. బెరడాలేసి బిగించారు. బిగ్ బాస్ టీము, కొంతమంది బయట సిట్యుయేషన్స్ అలాగనమాట. ఈ జర్నీ సాటిస్ఫైడా అమ్మా తనూజ అని అడిగితే, సార్ అఫ్‌కోర్స్ సార్, యెస్. బికాజ్ మిక్స్డ్ ఫీలింగ్స్ సార్. నవ్వుకున్నాము, కోప్పడ్డాము, ఏడ్చాము, అరుచుకున్నాము. ఒకలాంటి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్న జర్నీ అంటే బిగ్ బాస్ అని చెప్పొచ్చు సార్. ఇది ఎవ్వరికైనా గానీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. అందరూ అంటారు సార్, నేను ఎమోషనల్, ఏడుస్తుంది అనేసి అంటారు సార్ నన్ను. మనిషినే కదా సార్ నేను కూడా. సో ఎమోషనల్ అనేది కొంచెం నాకు దేవుడు ఎక్కువ ఇచ్చాడు సార్. దానికి నేనేం చేయమంటారు సార్? నేను ఒక ఎమోషనల్ పర్సన్‌ని. అది దేవుడు నాకిచ్చిన బై డిఫాల్ట్ నేచర్ అది. సో దాన్ని నేను మార్చుకోలేను కదా సార్. అప్పటికి దాన్ని ఓవర్‌కమ్ చేసుకుంటూ వస్తున్నానని చాలామంది హేటర్స్‌కి ఒక స్లిప్పర్ షాట్ లాంటిదనమాట ఈ ఆన్సర్. సో శివాజీ అన్న, ఇవాళ టాప్ 1, టాప్ 2, టాప్ 3 కూడా ఉన్నారు కదమ్మా, వాళ్ళు కూడా ఎమోషనల్ ఫెలోసే. ఎమోషనల్ లేకుంటే రామమ్మ ఇంత దూరం, ఓకేనా? మేబీ లైఫ్ నేర్పిస్తుంది. లైఫ్ నిన్ను టెస్ట్ చేస్తుందేమో. నిన్ను అంటే లైక్ ఇంతలా పోరాడుతున్నావు, ఎక్కడి దాకా వెళ్తుంది ఈ అమ్మ? ఇంతలా పోరాడుతుంది ఈ అమ్మ, ఎక్కడి దాకా వెళ్తుంది? మధ్యలో ఎక్కడైనా ఆగిపోతుందా? గివ్ అప్ ఎక్కడైనా ఇచ్చిద్దేమో చూద్దాం. ఇంకా కఠిన పరీక్షలు అమ్మాయికి పెడదాం. సో చూద్దాం అమ్మాయి ఎంతవరకు ఆగుతుందో, ఎంతవరకు నిలబడుద్దో, ఎంతవరకు పోరాడుతుందో చూద్దామని చెప్పి మేబీ లైఫ్ నిన్ను ఇంకా టెస్ట్ పెడుతుంటుందేమో అమ్మా అని అనుకున్నప్పుడు నాకు నేనే గుర్తొచ్చానేమో అనిపిస్తుంది నాకు. లైక్ 3 ఏళ్ల నుంచి మనం చేస్తున్నాము, వ్యూస్ రావట్లేదు, తగ్గట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. అయినా కూడా మనం ఎలా అయితే తగ్గకుండా, ఆగకుండా ముందుకు వస్తూనే ఉన్నామో, చేస్తూనే ఉన్నామో, ఏదో ఒక రోజు జరుగుద్ది అన్న నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి మనం ఎలా అయితే ముందుకు వస్తున్నామో సేమ్ అంతే. సో తను కూడా అలాగే నిన్ను ప్రశ్నిస్తుందేమో అని చెప్తూ శివాజీ గారు
ఇంకొక మాట అంటారు, గివ్ అప్ అయితే ఇవ్వొద్దమ్మా. గివ్ అప్ అయితే ఇవ్వొద్దు అని అంటాడు. సో, నేను గివ్ అప్ ఇవ్వను సార్ అని చెప్పి ఈ అమ్మాయి గూడా అంటదనమాట. సో, ప్రతి ఒక్క అమ్మాయి చాలా గట్టిగా నిలబడాల్సిన సిట్యుయేషన్ ఇది. సో, అమ్మాయి గట్టిగా నిలబడుతుంది అనిపించింది. తనూజాకి ఆల్వేస్ అంటే నీకు తనూజాకి శివాజీ అన్న మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. తనూజాకి ఆల్వేస్ నేను లాస్ట్ దాకా వచ్చి నేను వెనకపడతా అనే ఫీలింగ్ నీకుంది కదమ్మా! అంటే లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతానన్న ఫీలింగ్ నీకుంది కదా! అన్నప్పుడు మా తనూజ 20,00,000 తీసుకొని ఉండాల్సిందేమో, ఆ 20,00,000 తీసుకొని ఉండాల్సిందేమో అని నాకనిపిచ్చింది అని శివాజీ గారు అడిగినప్పుడు, సో తనూజ అంటది, "సార్ మనీ కోసం పనిచేసే అమ్మాయి నేను కాదు సార్." అంటే మళ్ళీ అంటారు, "మనీ కోసం చేయకుండానే సీరియల్స్, ప్రొఫెషన్స్ ఇయన్నీనా?" అంటే అలా కాదు. అక్కడ సిట్యుయేషన్ ఏంటంటే, సో గెలవడానికి ఒక అడుగు ముందు దూరంలో ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని ఆ అడుగుని వెనక్కి వేయటం కంటే, డబ్బులు తీసుకోకపోతే గెలిచినా, ఓడినా ఆ అడుగు ముందుకే వెయ్యాలి అన్న ఆలోచనతో ఆ అమ్మాయి ఉందనమాట. సో, ఆ రకంగా అమ్మాయి మాట్లాడుతుంది. ఒకటి నేను హ్యాపీగా ఉండాలి, సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి. సో, నాకంటూ ఒక కంఫర్టబుల్ ఉండాలి సార్. దెన్ ఓన్లీ ఐ విల్ డూ. దెన్ ఐ విల్ బీ దేర్ అక్కడ. అంటే నాకేదైనా కొంచెం సాటిస్ఫాక్షన్‌గా అనిపించి, నాకు కొంచెం కంఫర్ట్‌గా అనిపిస్తే, నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను. ఎంతవరకైనా ఉంటాను. అది లేకపోతే లేదు సార్. ఈవెన్ అంటే లైక్ టఫ్ సార్ నాకు ఈ షోలో నేను రావడానికి రీజన్ ఏంటంటే, తెలుగు ఆడియన్స్‌కి నేను పరిచయం అయినప్పుడు ఐ వాస్ 17 ఇయర్స్ ఓల్డ్. 17 సంవత్సరాల టైంలో నేను తెలుగు ఆడియన్స్‌కి పరిచయం అయ్యాను సార్. ఆ ఇండస్ట్రీకి మా ఇంట్లో వాళ్ళు వద్దు అన్నారు. సో, దేనికోసం పరువు తీస్తావు అది ఇది అని చాలా మాట్లాడినారు సార్. ఇండస్ట్రీలోకి వెళ్ళొద్దు అన్నారు. సో, అప్పుడు చెప్పినప్పుడు నా కెరియర్‌ని నేను క్రియేట్ చేసుకోవాలి. సో, నేను ఇండిపెండెంట్‌గా బతకాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి అని చెప్పి నేను నా ఓన్ ఫ్యామిలీ ఏదైతే పెయిన్ ఉందో సార్, ఆ పెయిన్ నాకు తెలుస్తున్నా కూడా అంటే వాళ్ళని బాధపెట్టి నేను వచ్చానన్న పెయిన్ నాకు తెలుస్తున్నా కూడా దాన్ని మర్చిపోయే అంత లవ్ నాకు తెలుగు ఆడియన్స్ ఇక్కడ ఇచ్చారు సార్. ఓకేనా. ప్రతిసారి నేను కనిపిస్తే చాలు బంగారం ఎప్పుడు కనిపిస్తారు, ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూడాలి అని అనుకుంటున్నారు సార్. అలాంటి వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోయాను. సో, అలాంటి వాళ్ళకి నేను ఏం చేయగలనా అన్నప్పుడు ఈ షోలో ఉంటే నేను ఎక్కువగా కనిపిస్తాను వాళ్ళకి. సో, నేనేంటనేది వాళ్ళకి తెలిసేలాగా చేస్తాను. నేనేంటనేది వాళ్ళకి కనిపిస్తది గదా! నేను ప్రతిరోజు 100 రోజులు వాళ్ళకి హౌస్‌లో నేను కనిపిస్తాను గదా! సో, అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను సార్ ఇక్కడ. నాకు బెస్ట్ వసతి నేనిక్కడ చేస్తాను. అంటే లైక్ నేను పుట్టింది, పెరిగింది కన్నడలోనే. సో, ఐ రెస్పెక్ట్ మై మదర్ టంగ్ సార్. బట్ నాకిక్కడ కొంచెం బెస్ట్ వచ్చుద్ది కాబట్టి నేనిక్కడ చేస్తున్నాను. అండ్ నాకు బయట చాలా ఆఫర్స్ వచ్చాయి సార్. బట్ నేను తెలుగులోనే ఉంటున్నాను అంటే కారణం నాకిక్కడ తెలుగు ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ సార్ నాకది. అండ్ దాని తర్వాత మా అమ్మగారు అడిగారు సార్ ఒక మాట. "అసలు నువ్వు ఏ ధైర్యంతోటి నువ్వు హౌస్‌లోకి 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తున్నావు?" ఇది అడిగారు సార్ మా అమ్మ వాళ్ళు నన్ను. అంటే లైక్ నేను అంటే నువ్వు కన్నడ అమ్మాయివి, కన్నడ లాంగ్వేజ్ అమ్మాయి సీరియల్స్ వరకు చేసావు గానీ, బట్ 'బిగ్ బాస్'లోకి ఎళ్తున్నావు. సో, వేరే లాంగ్వేజ్ నీది. సో, నువ్వెంత ఏ ధైర్యంతో వెళ్తున్నావు మా అమ్మగారు అడిగారు అని చెప్పి అమ్మాయి అంటుందనమాట. 'బిగ్ బాస్‌కా' అంటే అవును సార్ అంటది. 'బిగ్ బాస్‌కి' అంటే మీరు నార్మల్ మనుషులు కాబట్టి మీరు దేవుళ్ళని పూజిస్తారు అని చెప్పి మా అమ్మతో చెప్పాను సార్ నేను. బట్ యాస్ అన్ యాక్టర్స్ నాకు దేవుళ్ళు అంటే నా ప్రేక్షకులు, నా ఆడియన్స్, నా తెలుగు ప్రేక్షకులు. సో, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. డే 1 ఉంచి ఇప్పటి వరకు నాకు సార్ ఏమన్నా కూడా ఆడియన్స్‌కి వదిలేస్తున్నాను సార్. అండ్ నేను ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళ వలన సార్. అంటే లైక్ నేను హౌస్‌లోకి వచ్చాను అంటే మా అమ్మ వాళ్ళు ఏ ధైర్యంతో వెళ్తున్నావు అంటే నాకు నా అంటే మీకేదైనా బాధ కలిగింది, మీకేదైనా భారంగా అనిపించింది, మీకేదైనా అవసరం వచ్చింది అన్నప్పుడు మీ వెనకగా మీకు తోడుగా మీరు దేవుడు ఉంటాడని చెప్పి మీరు దేవుళ్ళకి ఎలా అయితే పూజ చేస్తారో నేను ఒక సిట్యుయేషన్‌ని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు, ఒక సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడానికి వెళ్తున్నప్పుడు, నాది కాని ప్లేస్‌కి నేను వెళ్తున్నప్పుడు, సో, డెఫినెట్‌గా నన్ను కాపాడడానికి, నన్ను బ్యాకప్ చేయడం కోసం నాకు తెలుగు ఆడియన్స్ నాతో ఉంటారు. వాళ్ళు నన్ను చూసుకుంటారు అన్న ధైర్యంతోనే నేను అక్కడ ఉన్నాను. అండ్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా సో, నాకు సార్ నన్ను ఏమన్నా కూడా, ఎన్ని మాట్లాడినా కూడా సో, నేను ఖచ్చితంగా లైక్ నా ఆడియన్స్ చూసుకుంటారు. వాళ్ళకే వదిలేసాను సార్ అని చెప్పి ఆ అమ్మాయి అంటదనమాట. అంటే లైక్ నా బోటి శివాజీ అన్న. నా బోటి వాళ్ళకి ఎందుకు అనిపించిందంటే అమ్మ, ఆ 20,00,000 తీసుకొని ఉంటే బాగుంటుందేమో అని. అంటే నా కూతురు ఎంతో కొంత తీసుకొచ్చింది అనే తృప్తి ఏమైనా ఉండేది కదా మీ వాళ్ళకి. సో, మీ వాళ్ళకి ఆ తృప్తి ఉండేది కదా. నువ్వు 20,00,000 సంపాదించావు, డబ్బులు సంపాదించావు. 20,00,000 అంత కష్టపడినందుకు నువ్వు ఒక 20,00,000 నువ్వు తెచ్చుకున్నావు అన్నది నీకు ఉంటది కదా. నువ్వు ఎందుకమ్మా అలా చేయలేదని చెప్పి శివాజీ అడుగుతున్నారు. తనుజ లేదు సార్ అమ్మ కష్టపడింది అసలు అమ్మ కష్టపడింది ఎందుకంటే సార్
ఇంట్లో వాళ్ళు ఆడపిల్లకి ఎడ్యుకేషన్ వద్దు, బయటికి పంపిస్తే మేము 10 మందికి నీతి చెప్పేవాళ్ళం. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆళ్ళు మా ఇంటికొస్తారు. అలాంటిది మా ఇంటి ఆడపిల్ల ఏదైనా తప్పు చేస్తే మేము తలెత్తుకొని తిరగలేము అన్న సిట్యుయేషన్ మా ఇంట్లో ఉండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసి పంపించేద్దాము. అంత ఎడ్యుకేషన్ అవసరం లేదు అని అనుకుంటున్న మా ఫ్యామిలీస్ మా జాయింట్ ఫ్యామిలీ. అలాంటి సిట్యుయేషన్ లేదు. అమ్మ చదువుకోవాలి, పిల్లలకి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉండాలి అని చెప్పి అమ్మ పట్టి చదివిపించింది సార్. అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి నేను అవన్నీ పక్కన పెట్టి అవన్నీ నాకు ఏదైతే నా సిట్యుయేషన్ ఉందో సార్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాది జాయింట్ ఫ్యామిలీ. మమ్మీ చెప్పింది కప్పు నాకు కావాల్సింది. అండ్ ఆ సిస్టర్ వాళ్ళు వచ్చి కూడా చెప్పింది కప్పే కావాలి, మమ్మీ కప్ అడిగిందని. అలాంటి సిట్యుయేషన్‌లో నేను కప్పు కోసమే మాత్రమే వెళ్తాను గానీ సార్, డబ్బుల కోసం కాదు. ఎందుకంటే నేను వాళ్ళన్నీ చెప్పిన మాటలు అవన్నీ తీసుకొని నాకు ఏదైతే నేను కంఫర్ట్‌గా లేకనో, కొన్ని సిట్యుయేషన్స్ నా వల్ల కాదో వాటన్నిటిని నేను పక్కన పెట్టి మరీ గేమ్ ఆడాను సార్. ఆ కప్పు కోసమే కష్టపడ్డాను. దానికోసమే గేమ్ ఆడాను. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మే ద బెస్ట్ అంటే ఇంకా అది ఆ టైంలో ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. ఎందుకంటే మే ద బెస్ట్ విన్. అంటే ఎవరైతే బెస్ట్ ఇచ్చారో వాళ్ళే గెలుస్తారా అని అనుకున్నాను. బట్ నేను అందుకనే ఆ టైంలో అక్కడ ఆ డెసిషన్‌కి నేను ఒప్పుకోలేదు 20 lakhsకి అని తనంటది. శివాజీ ఆడియన్స్‌కి ఒక డౌట్ ఉందమ్మా తనూజాకి. అంటే ఆడియన్స్‌కి ఒక డౌట్ ఉంది. చిన్న డౌటే. సింపుల్‌గానే. తనూజాకి నచ్చినప్పుడు నాన్న అంటది, నచ్చనప్పుడు బర్నీ సార్ అంటది ఎందుకమ్మా అని అడుగుతాడు. ఇక్కడ అవసరం లేదు. బట్ అయినా అడుగుతాడాయన. తనూజ గదా! తను చెప్పుద్ది. జర్నీ స్టార్ట్ అయినప్పుడు నాకొక పేరొచ్చింది సార్. బాండింగ్‌తో వచ్చింది. బాండింగ్‌తో గెలుచుకుంటుంది. ఒక బాండింగ్‌ని గ్రూప్ చేసుకుంటుంది. దానివల్లే ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది. నేను ఆడడానికి వెళ్ళింది అసలు నేను ఆడడానికి వెళ్ళాను సార్. నేను ఆడడానికి, గెలవడానికి నాలో ఎంత ప్రేమ ఉన్నా, రెస్పెక్ట్ ఉన్నా అది పక్కన పెట్టేసి నేను ఆడగలుగుతానా లేదా అంటే నేను అదే కంటిన్యూ చేశాను సార్. ఒక సిట్యుయేషన్‌లో ఆ టాస్క్‌లు వచ్చినప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ రెస్పెక్ట్ ఉంటది. ఆ ప్రేమ ఉంటది. కాకపోతే దాన్ని పక్కన పెట్టి మరి గేమ్ ఆడాల్సిన సిట్యుయేషన్ ఒకటి క్రియేట్ అయితది సార్. అప్పుడు ఆడాల్సి వచ్చింది. లేదంటే నేను అదే కంటిన్యూ చేస్తా. నేను ఎంత కష్టపడి ఆడినా గానీ ఆ బాండింగ్‌తో గెలిచింది. ఆ పేరు వద్దు సార్ నాకు. అలాంటి దాని కోసం వద్దు అనుకున్నాను కాబట్టే నేను రాలేదు సార్. అంటే టాస్కులు లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, ఫన్నీగా ఉన్నప్పుడు నేను మంచిగానే మాట్లాడుతుండే సార్. ఆయనతో మంచిగానే హ్యాపీగా ఉంటుండే. బట్ వన్స్ టాస్క్ వచ్చిన తర్వాత రెస్పెక్ట్ ఇచ్చి బర్నీ సార్ అనే గేమ్ ఆడాను. అంటే టాస్కులు అవి లేనప్పుడు బర్నీ గారితో నేను మా నాన్న అంటూనే ఉండేవాడిని. వన్స్ టాస్క్‌లోకి వచ్చిన తర్వాత లేదైనా ఒక గేమ్‌లోకి వచ్చిన తర్వాత డెఫినెట్‌లీ ఆ నాన్న అనే బాండ్‌ని పక్కన పెట్టాల్సొచ్చింది. దానివల్ల ఆయన నాకేదో ఫేవర్ చేస్తున్నారన్న ఫీలింగు ఆడియన్స్‌లో గాని, లోపల ఉన్న కంటెస్టెంట్స్‌లో గాని రాకూడదు, ఉండకూడదు. అలా వచ్చింది పోవాలి అంటే నేను బర్నీ సార్ అనే పిలవాలి. ఈవెన్ దో నాకు ఎంత రెస్పెక్ట్ ఉన్నా కూడా అని చెప్పి నేను అలా పిలవాల్సొచ్చింది అని చెప్పి తను చాలా క్లియర్‌గా అక్కడ చెప్తారనమాట. నీది కళ్యాణ్‌ది బాండ్ నువ్వెలా డిఫైన్ చేస్తావమ్మా అంటే, సార్ కళ్యాణ్‌కైనా గానీ, నాకైనా గానీ ఫ్రెండ్‌షిప్ బాండ్ కూడా ఫస్ట్ నుంచి అంత ఈ బాండ్ ఏం లేదు సార్. కానీ ఆ అబ్బాయి చాలా మంచోడు సార్. అంటే ఒకసారి చెప్పాను. నేను ఒక టైంలో కూర్చోబెట్టి చెప్పాను. ఇలా కాదు నువ్వు ఇలా ఆడాలి అది ఇది అని. దాని దగ్గర నుంచి ఆ అబ్బాయి తన గేమ్‌ని తను మార్చుకుంటూ వచ్చాడు. అక్కడి నుంచి ఆ అబ్బాయికి నేనంటే కొంచెం నా మాట గానీ, నేనన్నా గానీ కొంచెం ఆ అబ్బాయికి రెస్పెక్ట్ ఉంటుండే. దాని తర్వాత ఆ అబ్బాయి చేంజ్ చేసుకున్నాడు. కాబట్టి నేను కొంచెం ఆ అబ్బాయికి నేను మంచిగా అనిపించుండొచ్చు. దాని తర్వాత నుంచి మా ఇద్దరి మధ్య ఒక బాండ్ అనేది ఫార్మ్ అయింది. ఇట్స్ ఇన్ ఎ గుడ్ వే అన్నట్టు తను చెప్తూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అందుకని ఆయన గాని మధ్యలో తనేదో నీతో మాట్లాడుతుంటే, నీ వెనక తిరుగుతుంటే మధ్యలో నువ్వు నీ ఏజ్ గురించి కూడా చెప్పావు. నువ్వు చాలా చిన్న పిల్లోడివి అది ఇదని. అవును సార్. అంటే తన ఫ్లట్టింగ్ నీకు అలా అనిపించిందా? అంటే నేను పెద్దదాన్ని అది ఇది అని ఎందుకన్నావు చెప్పు. అంటే అంటే నేను ఆడియన్స్‌కి ఇవన్నీ క్లియర్ చేద్దామని మాట్లాడుతున్నా. అంటే అండ్ నీకు అసలు హౌస్‌లో ఎవరు పర్ఫెక్ట్ మ్యాన్ అనిపించారు అంటే కళ్యాణే సార్. నాకు కళ్యాణ్ పర్ఫెక్ట్ మ్యాన్ అనిపించాడు అంటదనమాట. ఎందుకు దాని తర్వాత అమ్మాయి చెప్తున్నప్పుడు ఎందుకు కళ్యాణ్ అనిపించాడు అంటే తను నాతో మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ తను చిన్నోడు సార్. బట్ తనకి కొన్ని సిట్యుయేషన్స్‌లో అబ్బాయి నా వెనక తిరుగుతున్నాడు అది ఇది అని చెప్పి అబ్బాయికి ఏమన్నా మళ్ళీ గేమ్ ఎఫెక్ట్ అయిద్దేమో, చెడ్డ పేరు వచ్చుద్దేమో అని చెప్పి కూడా నేను అబ్బాయిని పక్కన పెట్టాను. అందుకని చెప్పి దాని తర్వాత మళ్ళీ ఒక క్రియేట్ అయిన తర్వాత నువ్వు నాకన్నా చిన్న పిల్లోడివి చూసుకో అది ఇది అని క్రష్ ఫీలింగ్ అనేది ఏం లేదు సార్. తను ఒక మాట అప్పుడు చెప్పాడు కానీ దాని తర్వాత అట్లా ఏమీ లేదు అని అబ్బాయిని స్టిల్ ఆ అమ్మాయి బ్యాకప్ చేసుకుంటూ వచ్చుద్ది. అంటే ఆ అమ్మాయికి అవసరం లేదు. ఆ రోజైనా అవసరం లేదు. ఈ రోజు కూడా అవసరం లేదు. ఈవెన్ దో ఆ అబ్బాయి విన్ కూడా అయ్యాడు. ఇంకా ఆ అమ్మాయికి అసలు అనవసరం. గేమ్ అయిపోయింది. ఆ అబ్బాయిని వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు. అండ్ ఆ అమ్మాయి ఆ రోజు ఏదైతే ఆ అబ్బాయి కోసం స్టాండ్ తీసుకొని నిలబడిందో స్టిల్ ఇప్పటికి కూడా అదే స్టాండ్ తీసుకొని నిలబడింది. వాళ్ళకి అవసరం కాబట్టి మనం ఆ అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడతాం.
మనం చూసాం చాలా సీజన్స్‌లో అమ్మాయిల, అబ్బాయిల గురించి ఎంత నెగెటివ్‌గా అంటే వాళ్ళు తప్పించుకోవడం కోసం కొంతమంది ఎలా చేస్తారనేది మనం లాస్ట్ సీజన్ చూసాము. అంతకుముందు సీజన్ చూసాము. క్లియర్‌గా అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ బాండ్స్‌ని అంటే గేమ్‌కి ఎఫెక్ట్ అవుతుందని తెలిసినప్పుడు వాళ్ళు ఎలా మార్చుకుంటారు, ఎలా చేంజ్ చేసుకుంటారు, ఎలా బకరాలను చేస్తారనేది మనం చూసాం. అలాంటిది ఈ అమ్మాయి అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు కూడా స్టిల్ ఆ అబ్బాయి కోసం నిలబడింది. ఆ అమ్మాయికి అది ఎఫెక్ట్ అవుతుందని తెలిసినా కూడా ఆ అబ్బాయిని సైలెంట్‌గా ఉంటే ఆ అబ్బాయికి అబ్బాయే పోతారు, నష్టపోతారు. మనకేం సంబంధం అనుకునే సిట్యుయేషన్‌లో కూడా లేదు. ఆ అబ్బాయి మీద అలా మచ్చ పడకూడదు. 23 ఏళ్ల కుర్రాడు ఏదో సాధించాలనుకుని వచ్చిన వాడి మీద అలాంటి బ్లేమ్ రాకూడదు అని చెప్పి ఆ అమ్మాయి అబ్బాయి కోసం నిలబడిన తీరు సో, మేబీ ఇంకా ఫర్దర్ బిగ్ బాస్‌లో కూడా చూడలేమేమో. అలాంటి స్టాండ్ ఆ అబ్బాయి కోసం ఆ రోజు తీసుకుంది. ఆ రోజు ఆ అమ్మాయి అబ్బాయి కోసం అలాంటి స్టాండ్ తీసుకోకపోయుంటే వేరేలాగుండేది. ఈవెన్ దో ఆ టైంలో కూడా ఆ అమ్మాయి నెగెటివ్ అయ్యేయింది. ఆ విజిల్స్, ఆ మూవ్‌మెంట్ అది చేసి ఆ అమ్మాయి స్టిల్ నెగెటివ్ అయింది. ఆ అబ్బాయి మీద చెయ్యేపించుకొని అది కూడా. అప్పుడు కూడా ఆ అమ్మాయి నెగెటివ్ అయింది. ఎందుకంటే ఆ అబ్బాయి చేతులు వేసినప్పుడు ఆ అమ్మాయి తీయమని చెప్పింది. బట్ ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయి చెయ్యేపించుకుంది. ఆ అబ్బాయి నెగెటివ్ చేసింది ఆ టైంలో అని చెప్పి మళ్ళీ తిరిగి ఉల్టా ఆ అమ్మాయినే అంటున్నా కూడా ఆ అమ్మాయి అబ్బాయి కోసం లేదు. ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు అని ఆ అబ్బాయి కోసం నిలబడింది ఆ అమ్మాయి. అదే అమ్మాయి. నువ్వు, ఇమ్ము ఫ్రెండ్స్ కదమ్మా! సో, ఎందుకలా మంచిగా లేరు తర్వాత అంటే, ఏమో సార్ మీరు ఆ క్వెషన్ వాడినే అడగాలి సార్. ఫస్ట్ 4 వీక్స్ ఉన్నప్పుడు చాలా బాగుండుండేది సార్. సో, దాని తర్వాత వాడికి ఏమైందో ఏమో నాకే తెలియదు సార్. ఎందుకలా మారిపోయాడు? ఎందుకలా దూరం పెట్టాడు? ఎందుకలా దూరం ఉంటున్నాడో నాకు తెలియదు. ఈవెన్ దో ఆయిషా వచ్చినప్పుడు కూడా సార్, ఆయిషా నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయిషా వచ్చినప్పుడు, ఆయిషాతో మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా హెల్త్ బాలేదు సార్. 10థ్ వీక్ ఆ టైంలో నాకు 7థ్ వీకో, 8థ్ వీకో ఆ టైంలో నాకు హెల్త్ బాలేదు సార్. ఆయిషాకి కూడా బాలేదు. బట్ ఆయిషాకి బాలేదు బంగారం ఏమైందమ్మా అది ఇది అని ఆయిషాతోటి మంచిగా మాట్లాడిన వ్యక్తి నేను బాధలో ఉన్నప్పుడు, నేను లోలో ఉన్నప్పుడు, నాకు బాగలేనప్పుడు కనీసం నా దగ్గరకు కూడా వచ్చి మాట్లాడలేదు సార్. అది నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నాకు వాడొక్కడే తెలుసు సార్. హౌస్‌లోకి వచ్చినప్పుడు 1 మంత్ ఫ్రెండ్ సార్ వాడు నాకు. నాకు వాడొక్కడే తెలుసు. అలాంటిది వాడు నాతో లేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది సార్. అది ఎక్కడ చెప్పాలో తెలియక, ఎప్పుడు చెప్పాలో తెలియక, నామినేషన్స్‌లో అయినా చెప్తే వాడు వాయిస్ అవుట్ చేస్తాడు. వాడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేను ఆ టైంలో అక్కడ నామినేట్ చేశాను సార్. ఈవెన్ దో బిగ్ బాస్ నన్ను దానివల్ల బిగ్ బాస్ చేత కూడా తిట్టించుకున్నాను. అయినా గాని అప్పుడైనా వాడు చెప్తాననుకున్నాను సార్. వాడు ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తా ఉంటదనమాట. సో, క్యూట్‌గా అనిపించిన నామినేషన్స్ ఏంటో తెలుసా అమ్మా నీది? సో, చెయ్యి వేస్తే అది ఇది అని చెప్పి చేయించుకున్నావు గదా! అది నాకు చాలా క్యూట్‌గా ఉందమ్మా అని చెప్పి అంటాడు. సో, ఇక్కడ కూడా సో, కళ్యాణ్‌కి మన శివాజీ అన్న ఎంతో కొంత బ్యాకప్ ఇచ్చి, సో, కళ్యాణ్‌కి సంబంధించిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయడానికే ట్రై చేశాడనమాట. సో, కళ్యాణ్ బజ్‌లోనూ ట్రై చేశాడు. సో, ఇక్కడ కూడా ట్రై చేశాడని అనిపించింది. తనుజ ఎంత మంచిగా చెప్పుద్దంటే వాడు నాతో క్లోజ్‌గా ఉంటే వాడు ట్రోల్ అవుతాడేమో, ఆడియన్స్‌కి నెగెటివ్ అవుతాడేమో అని చెప్పి నేను వాంటెడ్‌గా వాడిని దూరం పెట్టాను సార్. 5 స్టార్స్ వచ్చినప్పుడు వాడు అమ్మాయిలతో తిరుగుతుంటాడు. నువ్వు కూడా చనువిచ్చావు కాబట్టి అలా జరుగుతుంటది. అది ఇది వాడు అమ్మాయిల మీద చేతులేసి మాట్లాడుతుంటే అలా చేస్తుంటాడు అని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచినప్పుడు మాధురి గారు సో 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అనే మాట కూడా వినిపించింది సార్ నాకు. చూసాను నేనది. సో దాన్ని ఎలా నేను అంటే లైక్ తెలుసు సార్. అది నేను మాధురి గారి గురించి మళ్ళీ అలా చెప్పలేదు. మాధురి గారు అలా నామినేట్ చేయలేదని చెప్పి నన్ను సేఫ్ గేమ్ అంటారని కూడా తెలుసు. కాకపోతే ఆవిడేంటనేది నాకు తెలుసు సార్. ఫస్ట్ నేను ఫినిష్ చేస్తాను సార్. దాని తర్వాత తన గురించి చెప్తానని చెప్తూ, ఆ టైంలో నేను ఆ అబ్బాయి అది చూసొచ్చి బయటకొచ్చిన తర్వాత ఆ రోజు చెప్పాను సార్. నేనేంటో వాడికి తెలుసు. వాడేంటో నాకు తెలుసు. మేము ఎలా ఉన్నాము అనేది మాకు క్లారిటీ ఉంది. వేరే వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఆ రోజు సండే రోజు ఎపిసోడ్‌లో తను చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ పవర్స్ తీసుకునే దాని దగ్గర. సో, దాని తర్వాత కూడా ఆ పక్క రోజు కూడా ఆ అబ్బాయిని అమ్మాయిలు పిచ్చోడు అనే ట్యాగ్ ఆ అబ్బాయి మీదకేస్తే ఆ అబ్బాయి 23 ఏళ్ల అబ్బాయి ఏదో సాధించాలనుకుని వచ్చిన అబ్బాయి సార్. అలాంటి ట్యాగ్ ఆ అబ్బాయి మీదేస్తే ఆ అబ్బాయి తీసుకోలేడేమో, ఆ అబ్బాయికి ఏదైనా ఇబ్బంది జరుగుద్దేమోనని చెప్పి ఆ రోజు నేను నా మీద చెయ్యేపిచ్చి నీకేం కాదు అంటే లైక్ ఆ రోజు రమ్య కూడా ఉంది కాబట్టి సో, ఆ సిట్యుయేషన్ అక్కడే హ్యాండిల్ చేద్దాము అని చెప్పి నా మీద చెయ్యేసి నీకేం కాదు నేనున్నాను నీకు. నువ్వు అలా చేసినా నేనేం అనుకోను. ఓకేనా నువ్వు చేతులేసుకోవచ్చు. నిన్ను అమ్మాయిలు పిచ్చోడు అని నేను అనుకోను. అని నువ్వు అనుకోకు. అలాగా వేరే వాళ్ళు అనుకుంటే నువ్వు దాన్ని పట్టించుకోకు అని నేను చెప్పాలి అనుకున్నాను సార్. నేను చెప్పాను సార్ అని చెప్పి ఆ అమ్మాయి అన్న మాట మామూలుగా ఎవ్వరు అనరండి. ఎవ్వరు అనరు. వీలైతే కంటెస్టెంట్‌ని బ్లేమ్ చేద్దామనే ఉంటారు. ఓకేనా. మనం చూసాం. ఇంక అవన్నీ ఎందుకులే గాని మనం చూసాం. లాస్ట్ సీజన్ చూసాం. చాలా గట్టిగా చూసాం లాస్ట్ సీజన్‌లో మనం. సో, కాబట్టి బ్లేమ్ చేయడానికే ట్రై చేస్తారు. మన మీదకొస్తుంది అనుకున్నప్పుడు మనం తప్పించుకోవాలి అనుకున్నప్పుడు కూడా బ్లేమ్ చేస్తారు. వేరే వాళ్ళ మీదకి తీసేస్తారు ఆ బ్లేమ్‌ని మొత్తాన్ని. బట్ ఆ అమ్మాయి అలా ఎప్పుడు చేయకుండా ఆ అమ్మాయి తీసుకుంది. ఆ అమ్మాయి అబ్బాయి కోసం నిలబడింది జెన్యూన్‌గా.
సో ఇక్కడ నెక్స్ట్ సార్ తనూజకి శివాజీ అన్న మాధురికి పడుతుంది అంటే పడుతుందని చెప్పి చాలామంది ఆడియన్స్ అనుకున్నారు, కానీ నువ్వు బాగానే డీల్ చేసావమ్మా సిచ్యువేషన్ని అంటే, సార్ నేను అరిచాను సార్, తను అరిచింది, నేను విసిగించాను, తను అట్లా మాట్లాడింది, తనకు చాలాసార్లు చెప్పాను కూడా. బట్ ఇవన్నీ పక్కన పెడితే తను చాలా మంచి ఆవిడ సార్. ఇట్స్ ఎ గుడ్, తను ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, తను ఒక మంచి పర్సన్. సో అలాంటప్పుడు నాకు కొన్ని సిచ్యువేషన్స్ తెలిసినప్పుడు కూడా వాటిని నేను అలా డీల్ చేయాలి అనుకోలేదు. సో తనతో మంచిగా ఉంటూనే తనకు అర్థం చేసుకునేలాగా సో చెప్తే ఉంటుందని చెప్పి తనతో నేను అలా డీల్ చేశాను సార్ అని. చదివేసావమ్మా గట్టిగా అంటారు. ఆ అమ్మాయి హౌస్లో ఎవరిని ఎలా డీల్ చేయాలో, ఎవరితోటి ఎలా ముందుకు వెళ్ళాలో, ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అమ్మాయి అలా హ్యాండిల్ చేసింది. దట్టు ఆ టైంలో కూడా అమ్మాయిని సేఫ్ గేమరు మాధురి గారికి భయపడ్డింది. మాధురి గారికి భయపడాల్సిన అవసరం లేదు. మాధురి గారిని గట్టిగా క్వశ్చన్ చేయకపోతే అమ్మాయి ఏదో బెదిరిపోయింది అన్న థాట్లోనే ఆ రోజు మాట్లాడారు తప్పితే, సో ఒక్కొక్కలాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అలాగే హ్యాండిల్ చేయాలి అని ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తుంది అనమాట. అప్పుడు శివాజీ అంటాడు, అంతే మా రాళ్ళు కూడా ప్రేమలకి కరుగుతాయి అని చెప్పి ఆయన శివాజీ అంటాడు. సో మరి ఆయిషా టాపిక్ అమ్మ, ఆయిషా ఎందుకు నిన్ను అలా తగులుకుంది అడుగుతాడు. అన్నీ అడుగుతాడు అసలు. విన్నర్ని జోలికి మాత్రం విన్నర్ది చాలా క్వైట్గా కామ్గా ఫినిష్ చేశారు, కానీ బట్ రన్నర్ది మాత్రం చాలా గట్టిగానే మాట్లాడాడు అనమాట. సో నేను ఆవిడ వేలో వెళ్ళి అంటే తను అట్లా నామినేట్ చేసినప్పుడు, తను వచ్చినప్పుడు, తను గట్టిగా అరిచినప్పుడు కూడా నేను కూడా తన వేలో వెళ్ళి నేను కూడా గట్టిగా అరిచి మాట్లాడితే, తను అరిచింది కాబట్టి నేను అరిచాను, తను చేసింది కాబట్టి నేను చేశాను, పెద్దగా ఏముండదు సార్. బట్ సో తను అలా మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది, తను అసలు ఎలా చెప్పింది అన్నప్పుడు, సో నేను వెళ్ళి తను అడిగినప్పుడు తను ఆడియన్స్ బయట ఇలా అనుకుంటున్నారు, ఇలా చెప్పారు, సో కాబట్టి నేను అలా మాట్లాడాను అని తను చెప్పినప్పుడు, అవును కదా సార్, కరెక్టే కదా, సో అలా చెప్పింది అని చెప్పినప్పుడు, సో ఆ పాయింట్లో ఆలోచించినప్పుడు, సో దాని తర్వాత తను ఇంకా అనవసరం కదా సార్, ఇంకా ఆడియన్స్ చెప్పారు అని చెప్పిన తర్వాత కూడా తన మీద నేను మళ్ళీ రివర్స్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. తను అలా హ్యాండిల్ చేయకూడదు అని అనిపించింది. సో నేను అందుకని చెప్పి సో తను నేను వేరేలాగా హ్యాండిల్ చేశాను. అంటే లైక్ తనకి మళ్ళీ ఇప్పుడు ఆ రోజు అమ్మాయి ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది అంటే దాన్ని, సో ఆ అమ్మాయి వచ్చింది 5 స్టార్స్గా వచ్చి తనూజ నామినేట్ చేసింది. సో నామినేట్ చేసిన చెప్పిన అన్ని పాయింట్స్ అన్ని తనూజకి అది హింట్స్ లాగే మారుతాయి డెఫినెట్లీ. మారిన తర్వాత ఆ అమ్మాయి తిరిగి ఆ టైంలో దాన్ని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయితే ఆ సిచ్యువేషన్ తీసుకొని క్లాసిక్ ఎగ్జాంపుల్గా మార్చి తనకి రివర్స్లో చెప్పింది. సో దాని తర్వాత ఆ అమ్మాయి హేట్రేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మాయి మీద హేట్రేట్ పెట్టుకుంటే తనూజ బఫూన్ అయ్యేది. ఎందుకంటే తనూజకి ఆ రోజు ఆ టైంలో చెప్పిన ప్రతి మాట నిజమైన మాటే, ఒకటి అబద్ధం కాదు. సో దట్టు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి మాట్లాడని చెప్పి అమ్మాయి చెప్పిన తర్వాత ఆయిషాకి ఆ పవర్ దక్కకూడదు అని చెప్పి తను అనుకుంటే, సో నిజాలు చెప్పినా కూడా తనూజ తీసుకోలేకపోయింది, నిజాలు చెప్పినా కానీ తనూజ అర్థం చేసుకోలేకపోయింది. అమ్మాయి చెప్పింది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కదా, మళ్ళీ ఎందుకు తనూజ ఆయిషా మీద అంత కక్ష కట్టాల్సిన అవసరం ఏముంది అని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తారా లేదా? సో అలా క్వశ్చన్ చేయకూడదు అంటే ఏంటి, తనూజ తనకి ఫేవర్గానే ఉండాలి, తనకు అలాగా తిని వల్ల తను టార్గెట్ చేయకూడదు, తనను టార్గెట్ చేయకూడదు అన్న థాట్లోనే తను ఉంది కాబట్టి ఆ రోజు ఆ పవర్ని ఆయిషాకి ఇవ్వాలి అని అనుకుంది. సో దాన్ని తప్పుగా అనుకున్నారు ఇమాన్యుయల్ కానీ లేకుంటే కళ్యాణ్ కానీ. ఆ రోజు సేఫ్ గేమ్ ఆడింది అని అనుకున్నారు, కానీ దాని వెనక ఆ అమ్మాయి ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోలేదు. సో ఇప్పుడు చెప్పాల్సిన కానీ సిచ్యువేషన్ కాదనమాట. ఆ రోజు మనం కూడా చాలాసార్లు చెప్పాము, అది జనాలు ఆ టైంలో కొంతమంది రిసీవ్ చేసుకోలేదు. బట్ ఆ అమ్మాయి అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు గేమ్ గురించి ఆ అమ్మాయి ఇక్కడ మాట్లాడింది. నాకు సార్ ఇలా శివాజీ గారు ఇలా పట్టుకొని ఉన్నప్పుడు, మీ చేతులు అలా పట్టుకున్నప్పుడు ఏమనిపించింది నా అమ్మప్పుడు, అమ్మాయి మాట్లాడుద్ది, భలే గుండె బరువెక్కిపోయింది, భారంగా అనిపించింది గుండె. అరే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వస్తాయి. అంటే శివాజీకే కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎంత చూస్తున్న ఆడపిల్లలు ఎవరికైనా కానీ ఖచ్చితంగా, కానీ ఆడపిల్లలు అవ్వచ్చు మగపిల్లలు అవ్వచ్చు, అరే బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. అరే ఆ అమ్మాయి ఇంత కష్టపడింది, ఆ బిడ్డ ఇంత దూరం వచ్చి ఇక్కడ పోయిందా, అరే గెలవలేకపోయిందేమో అన్న బాధ. ఆ అమ్మాయి ఏడ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా బాధపడతారు. నాకు సార్ అలా పట్టుకొని ఉన్నప్పుడు సార్ మళ్ళీ తప్పుగా అనుకోకండి, ఎమోషనల్ అవుతున్నాను అని చెప్పి అంటే, పర్లేదమ్మా ఓపెన్ అవ్వు అని చెప్పి ఆయన అంటాడు. సార్ అంటే నాకు సార్ అలా కాసేపు అలా హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు మైండ్లో ఒకటే అనిపించింది సార్ మధ్యలోకి, ముందు టాప్ 5లో ఉన్న అందరి పేరెంట్స్ వచ్చి కూర్చున్నారు సార్, అమ్మా నాన్న అలా వచ్చి కూర్చున్నారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్ నా ఫాదర్ ఉంటారని. నాకు సార్ ఎక్కువసేపు నా హ్యాండ్ అలా పట్టుకున్నప్పుడు ఒకటే అనిపించింది సార్, కప్పు తీసుకొని వెళ్ళి నాన్న ముందు పెట్టి, ఇది నాన్న మీ కూతురు
ప్రొఫెషన్ మారినంత మాత్రాన సో నీ కూతురు మారదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఫ్యామిలీ పేరే నిలబెడుతుంది అని. అండ్ చాలామంది అనుకుంటున్నారు సార్ తనూజ పుట్టస్వామి అంటే సర్నేమ్ అని. అది ఆయన 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 కూడా అదే అనుకుంటారు సార్, ఆయన మీద నాకు ప్రేమ లేదు అని చెప్పి. కానీ ఆయన మాట దాటి నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను అని చెప్పి ఆయన మీద ప్రేమ ఉంది అని అనుకుంటారు. ఆయన మీద ప్రేమ లేదు కాబట్టి ఆయనని ఇట్లా ఆయన పేరు చెప్పుకొని ఆయన చెప్పింది దాటి మరి నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. కానీ సార్ ఆయన మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నేను చచ్చేదాకా నా పేరు పక్కన మీరు ఉంచుతారు, మీ పేరు ఉంచాలి, మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి తనూజ పుట్టస్వామి అని మా నాన్న పేరు నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పి ఆ అమ్మాయి బాధపడతా ఉంటుంది అనమాట. అంటే నేను ఆ మూమెంట్లో మా నాన్న ముందు కప్పు పెట్టి, ఇది నాన్న నీ కూతురు, ఇది నాన్న నేను సాధించింది, ఇది నాన్న నేను చేసింది అని ఆ అమ్మాయి చెప్పుకోవాలనుకుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి కళలని, ఆ అమ్మాయి ఆశయాలని, అమ్మాయి జీల్ని మొత్తం బిగ్ బాస్ టీం దగ్గర నుంచి చాలామంది తొక్కేసుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ఆ అమ్మాయిని ఇంచ్ బై ఇంచ్ మెంటల్గా అమ్మాయిని టార్చర్ చేశారంటే ఆ అమ్మాయి దాన్ని తట్టుకొని నిలబడగలిగిందంటే అసలు ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఆ అమ్మాయి, ఎంత స్ట్రాంగ్ ఉండగలిగితే ఆ అమ్మాయి ఉంటుందిరా అనిపించింది నాకు. ఎందుకంటే 7th సీజన్లో అమర్తో కంపేర్ చేసినప్పుడు అమర్ కూడా ఒక టైంలో బస్ట్ అవుట్ అయిపోతాడు, ఏడుస్తాడు, బాధపడతాడు, పిచ్చోడు అయిపోతాడు. పేపర్లో కూడా రాస్తారు అసలు ఇంకో కొన్ని రోజులు ఉంటే అతను సూసైడ్ చేసుకున్నవాడేమో అని. అమర్ బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తాడు. అలాంటి సిచ్యువేషన్ అమరు దానికంటే డబల్ సిచ్యువేషన్ ఈ అమ్మాయి ఫేస్ చేస్తుంది ఈరోజు మొన్నటి వరకు. బట్ ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా నిలబడింది, ఎంత విల్లింగ్గా నిలబడింది అంటే సో దట్ ఈస్ ఆ అమ్మాయి ఎంత మెంటల్లీ స్ట్రాంగ్ అనేది అక్కడ మనం చూడగలుగుతాం అనమాట. మీ శివాజీ అన్న యాడవక అది మాట్లాడుతూ, మీ కూతురు లేడీ టైగర్, మగవాళ్ళకి ఏం మాత్రం కూడా తీసిపోదండి, ఆటలో అయినా కానీ మాటలో అయినా కానీ సో ఏదైనా కానీ సో యాక్టింగ్ అయినా కూడా కానీ సో మీ కూతురు మీరు గర్వపడేలాగా చేసింది పుట్టస్వామి గారు అని చెప్పి శివాజీ గారు చెప్తారనమాట. సో తర్వాత ఆడియన్స్ మనసులు గెలుచుకోవడం ఇంపార్టెంట్ అమ్మా, కప్పు కాదు, కప్పుతో పాటు ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ కప్పు గెలవకపోయినా ఆడియన్స్ మనసులు నువ్వు గెలుచుకున్నావు అని చెప్పి ఆ అమ్మాయి గురించి చెప్తారు. సో ఈ హోల్ జర్నీలో తనూజ గారిది మాత్రం నిజంగా షీ సచ్ ఏ బ్రేవ్ గర్ల్ అబ్బా. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్రెడీ చెప్పాను, కన్నడ అమ్మాయి అనే ఒకే ఒక ట్యాగ్ లైన్ ఆ అమ్మాయి ఈరోజు ఓటమికి కారణమేమో అని నాకు అనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకుంటే ఒక సమరైజ్ చేసి ఆ అమ్మాయి జర్నీని చూసుకుంటే ఆ అమ్మాయి ఎందుకు ఓడిపోయిందిరా అంటే సో తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకుంటూ వస్తారు. హౌస్లో తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. అది 100 తప్పులు అవ్వచ్చు, 1000 తప్పులు అవ్వచ్చు, 1,00,000 తప్పులు అవ్వచ్చు, ఎన్నైనా చేస్తారు, ఓకేనా. బట్ ఆ తప్పులు చేసి సరిదిద్దుకుంటూ వచ్చి మన 110% ఎఫర్ట్స్ పెడుతున్నామంటే 1000% ఎఫర్ట్ పెట్టిన అమ్మాయి ఓడిపోయింది. కారణం ఎక్కడ అంటే సో అమ్మాయి కన్నడ అమ్మాయి కావడం వల్ల మాత్రమే ఓడిపోయింది అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ ఓట్లు వేయని వాళ్ళకి కూడా ఆ విషయం వాళ్ళకి కూడా క్లారిటీగా తెలుసు. సో తనని అభిమానించే వాళ్ళకు కూడా ఆ విషయం అర్థమయ్యే ఉంటుంది ఒక పాయింట్లో ఎక్కడో చోట. ఇది నాకు అనిపించింది. సో తన జర్నీ చూసిన తర్వాత మీకేమనిపించింది కూడా మీరు కామెంట్ చేయండి. జై హింద్.